Hi all of you, welcome back to Ramareddy Maths Academy. In this video, we are discussing about the 4 variable K-map. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే అసలు బేసిక్ రూల్స్ అండ్ కీ పాయింట్స్ ఆఫ్ ద K-map ఏంటి అండ్ K-mapకి గ్రూపింగ్ రూల్స్ ఏంటో ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. చూడకపోతే చూడండి. దాని తర్వాత 2 వేరియబుల్ K-map గ్రూపింగ్ ఎలా చేయాలి అండ్ 3 వేరియబుల్ చూడండి, తర్వాతనే 4 వేరియబుల్ K-map చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం ఒక 6 ప్రాబ్లమ్స్ అనేది మీకోసం సాల్వ్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి బేట. ఆల్ ది వెరీ బెస్ట్. బట్ కన్ఫ్యూజన్ మాత్రం అవ్వద్దు, ఓకేనా? చూడండి, నేను ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. టోటల్ 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ని వినండి క్లియర్గా. ఇది మనకి కండిషన్ ఇచ్చారు. ఏబిసిడి అంటే 4 వేరియబుల్స్ ఉన్నాయి. 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డౌన్ ది లైన్ ఏబి తీసుకోండి అండ్ అప్వర్డ్స్ సిడి తీసుకోండి. మీ ఇష్టం. మీ కాలేజ్లో ఏబి ఇక్కడ చెప్తే ఇలా తీసుకోండి, సిడి ఏం చేంజెస్ రావు. బట్ గ్రూపింగ్ అనేది కరెక్ట్గా ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను 0 గ్రే కోడ్ ఇస్తాను, 0 1 తర్వాత 1 0 ఇక్కడ ఇస్తాను, 1 1 సేమ్ లైక్ ఇచ్చిన తర్వాత హియర్ 0 రిప్రజెంట్స్ ద కాంప్లిమెంట్. అంటే 0 అంటే ఏ బార్, రైట్, బి బార్ అండ్ 1 అంటే లైక్ దట్ ఎగ్జాక్ట్ నెంబర్. ఫస్ట్ వీటి లొకేషన్స్ రాద్దాం. లొకేషన్స్ ఏంటిది? ఫస్ట్ మీకు రాకపోతే ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే దీన్ని ఏ విధంగా లొకేషన్స్ బైనరీ బిట్ కోడ్ నుంచి రాయాలో చెప్పాను, అక్కడ చూడండి. ఎందుకని ఏబి అంటే 0 0, సిడి అంటే 0 0 0 0 0, 4 బిట్ బైనరీ కోడ్ నుండి ఇట్ రిప్రజెంట్స్ 0, రైట్? దిస్ ఈజ్ 0, ఇది 1. ఎప్పుడైనా ఈ కాలమ్ని రిమూవ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ 2, దెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ 3, నెక్స్ట్ 4 5, ఇక్కడికి వెళ్ళండి 6 7. ఈ 1 1 తర్వాత మనకి 0 1 తర్వాత వచ్చేది 1 0 కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి. ఇట్ రిప్రజెంట్స్ 8 9, రిమూవ్ దిస్ 10, తర్వాత ఇక్కడికి రండి 11, నౌ దిస్ ఈస్ 12 13, దీన్ని మర్చిపోండి, ఇక్కడికి వెళ్ళండి 14, ఇట్ రిప్రజెంట్స్ 15. మరి ఇక్కడ ఆఫ్టర్ దట్ మనం ఇన్సర్టింగ్ వన్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి? ఇక్కడ ఏవైతే మనకి మిన్ టర్మ్స్ ఇచ్చారు 0 1 2 5 ఈ ప్లేసుల్లో వన్స్ని రిప్రజెంట్ చేస్తాను. అప్పుడు ఏంటంటే 0 ప్లేస్లో 1 రిప్రజెంటేషన్, నెక్స్ట్ 1 ప్లేస్లో 1 రిప్రజెంట్ చేయండి, అగైన్ 2's ప్లేస్, నెక్స్ట్ 5 ప్లేస్లో 13th ప్లేస్, నెక్స్ట్ 15. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి, ఈ ఒక్క ప్రాబ్లంకి మాత్రం నేను మీకు మీరు తప్పు ఎక్కడ చేస్తారని చెప్తాను. ఎందుకంటే అది మిగతా ప్రాబ్లమ్స్కి మీరు అలా చెయ్యరు, ఓకే? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. చాలా మంది మనం ఫస్ట్ ఏం చేయాలి? మ్యాక్సిమం లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూపింగ్, ఐదర్ 16 కావచ్చు. 16 అనేది పాసిబుల్ ఉందా ఇందులో? లేదు. 16 వన్స్ ఉన్నాయా? లేదు. దెన్ కమింగ్ టు 8 గ్రూప్, 8 నెంబర్ ఆఫ్ వన్స్ చేయొచ్చా? చేయలేము. 8 చేయలేమంటే దెన్ గో ఫర్ ద 4th గ్రూప్. 4 వన్స్ని గ్రూప్ చేయొచ్చా? ఐదర్ రో ఆర్ కాలంలో చేయొచ్చా? 4 వన్స్ రోలో కాలంలో లేవు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఎనీ 2 వన్స్, ఓకే? బట్ చాలా మంది ఏం చేస్తారంటే చూడండి, నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ ఉంది, ఇక్కడ రాస్తున్నా చూడండి మీకు అర్థం కావడానికి. చాలా మంది ఏం చేస్తారనంటే చూడండి, ఇలా చేసేసి అండ్ ఇవి 2 గ్రూపింగ్ చేసేసి వదిలేస్తారు. ఆర్ ఇవి పక్కన ఉన్నాయి కదా, ఇలా చేస్తారు. మనకి రెడెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా గ్రూపింగ్ చేసినప్పుడు. మరి ఎలా చేయాలి మేడం అంటే అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఎప్పుడైతే ఏ వన్స్కి ఏంటి, ఇప్పుడు ఈ 1 ఉంది, రైట్? ఈ ఒక్క 1 అబ్జర్వ్ చేయండి, ఇండివిజువల్గా ఉంది, ఓకే? అండ్ దానికి కార్నర్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కార్నర్ మాత్రమే చేయగలిగినటువంటి వన్స్ని ఫస్ట్ చేయండి. లేదు అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ని చేసిన తర్వాత కార్నర్ చేయండి. నేనేమంటానంటే ఈ కార్నర్ గ్రూపింగ్ ఒకటి చేద్దాము. లేదు అని అంటే ఈ 15 అనే 1కి ఓన్లీ 1 and 1 పాసిబిలిటీ ఏముంది? 13 ప్లేస్లో ఉన్నటువంటి 1తో మాత్రమే గ్రూపింగ్ ఫామ్ అవుతుంది. రిమెంబర్ దట్ పాయింట్. దీనికైతే గ్రూపింగ్ దాంతో తప్ప మిగతా దాంతో చేయలేము. మీన్స్ ఓన్లీ ద 1 వే టు గ్రూపింగ్ విత్ 13 ఓన్లీ, రైట్? దాన్ని ఫస్ట్ గ్రూప్ చేయండి, రైట్? దాని తర్వాత ఏం చేయండి అని అంటే ఈ 2స్ని నేను గ్రూప్ చేసేస్తాను. ఎందుకని?
చూడండి దీని తర్వాత చాలా మంది ఈ 5, 13 ప్లేస్ లో ఉన్న వాటిని గ్రూప్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకని మీరు 2's ప్లేస్ తర్వాత ఐదర్ 4 1s ఉంటే గ్రూప్ చేయండి, పర్ఫెక్ట్, రెసిడెన్సీ ఉండదు. బట్ అగైన్ 2 ప్లేసెస్ ని గ్రూప్ చేయొద్దు, ఓవర్లాప్. ఓకే, దీని తర్వాత ఈ 15 కి ఛాన్స్ లేదు కాబట్టి దీంతో గ్రూప్ చేశాను. ఈ 1 కి ఛాన్స్ లేదు కాబట్టి వీటి రెండింటిని నేను ఏం చేస్తాను, కార్నర్ గ్రూపింగ్ చేసేద్దాం. తర్వాత వన్ అండ్ ఓన్లీ వన్ పాసిబిలిటీ ఏంటిది, 2 గ్రూప్స్. ఈ 2 1s ని మాత్రం నేను సెకండ్ గ్రూప్ గా ఫామ్ చేస్తాను. మీరు ఈ విధంగా ఓవర్లాపింగ్ అగైన్ అండ్ అగైన్ చేయొద్దు. ఏ 1 కి అయితే పాసిబిలిటీ లేదో ఆ 1 ని గ్రూపింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ 1s ని చెయ్యండి. ఇఫ్ ఇట్ ఈస్ కార్నర్ గ్రూప్ అది కూడా చెయ్యండి. ఓకే, తర్వాత దిస్ ఇస్ ద కరెక్ట్ వే, ఇది రాంగ్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి నేను బులియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి. బులియన్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు బీ కేర్ఫుల్. ఏంటిది మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ గ్రూప్. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి గ్రూపింగ్ నేమ్ ఇచ్చుకోండి. ఫస్ట్ గ్రూప్. నౌ మై సెకండ్ గ్రూప్, దిస్ ఇస్ సెకండ్ గ్రూప్, మై థర్డ్ గ్రూప్. అవునా, ఆ ఫస్ట్ గ్రూప్ ని ఎలా రాస్తారు అని అంటే చూడండి, ఇలా ఉంటే రో దేంతో రిప్రజెంట్ చేస్తుంది, ఓన్లీ రోలోనే ఉంది అంటే 1 1 1 రిప్రజెంట్స్ ఏబి. మరి కాలంలో చూస్తే ఈ 2 ప్లేసుల్లో ఉంది. ఈ రెండిట్లో చూడండి, ఫస్ట్ ప్లేస్ 0 నుంచి 1 కి చేంజ్ అయింది. నెక్స్ట్ ది 1 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ ఉందో కాన్స్టెంట్ గా వేరియబుల్, దాని వాల్యూ రాయాలి. దట్ ఈస్ రిప్రజెంట్స్ వాట్, డి. సెకండ్ ప్లేస్ ఏంటిది, డి. ఫస్ట్ గ్రూప్ ఈజ్ ఓవర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ అవర్ సెకండ్ గ్రూప్, కార్నర్ గ్రూప్. కార్నర్ గ్రూప్ లో ఫస్ట్ రో చెక్ చేయండి. ఓన్లీ సింగిల్ రో లాగానే ఉందనుకోండి, ఆ 2 వాల్యూస్ ని రాయాలి. 0 0 అంటే ఏ బార్ బి బార్, ఎందుకని ఏ బార్ బి బార్ అవుతుంది. ఓకే, తర్వాత మరి వీటికి కార్నర్స్ అంటే ఇగో ఇవి 2 అండి. ఇక్కడ ఉన్నటువంటి 2, ఇక్కడివి 2. ఈ రెండిట్లో కాన్స్టెంట్ గా ఏది ఉంది, సి అనేది. ఇక్కడ సి బార్ అనేది సి అయింది, బట్ డి బార్ అనేది డి బార్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ డి బార్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కన్సిడర్ థర్డ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది చూడండి, ఒక కాలం, సింగిల్ కాలం ఉంది కాబట్టి కాలం ని యాజ్ ఇట్ ఈస్. కాలం దేంతో రిప్రజెంట్ అవుతుంది, 0 1 తో రిప్రజెంట్ అవుతుంది. 0 రిప్రజెంట్స్ విత్ సి బార్ అండ్ 1 రిప్రజెంట్స్ విత్ డి బార్. ఓకే, అండ్ తర్వాత రోలో చూస్తే ఇవి 2 రోస్ కి కరెస్పాండింగ్ ఉంది, రైట్? అంటే 0 0 ఇది చేంజ్ లేదు, బట్ 0 1 బి అనేది చేంజ్ అవుతుంది. ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి ఏ రిప్రజెంట్స్ విత్ 0 ఉంది కాబట్టి ఏ బార్ అంటే ఏ బార్, సి బార్, డి బార్. ఓకే, దిస్ ఈజ్ మై ఫైనల్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ 4 వేరియబుల్ కే మ్యాప్. అర్థమైంది కదండి? అర్థం కాకపోతే 1కి 2 సార్లు వినండి, చాలా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు తర్వాత గ్రూపింగ్ రాని వాళ్ళు అయితే చూడండి అమ్మా, ఫస్ట్ మనం దీనికి ఏబి ఇవ్వండి, సిడి ఇవ్వండి. ఆల్వేస్ ద గ్రే కోడ్ స్టార్ట్స్ విత్ 0 0 0 1. లీవ్ దిస్ కాలం, గో ఇక్కడ రాయండి 1 0, తర్వాత 1 1. అందుకని నేను నెంబరింగ్ లొకేషన్స్ అప్పుడు కూడా ఈ కాలం ని లీవ్ చేసి పక్క దాంట్లో రాస్తాను. 0 0 0 1, హియర్ 1 0 1 1. ఎందుకు రాశాను అనేది మన స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు లొకేషన్స్ ఎలా ఇవ్వాలో తెలుసు కదా. 0 1, లీవ్ దిస్ 1 2, దెన్ అగైన్ ఇప్పుడు 3 ఇక్కడికి రండి, 4 5, దిస్ ఇస్ 6 ఇక్కడికి రండి. ఈ మొత్తం 1 1 రిమూవ్ రాయకండి. ఫస్ట్ 8, ఎందుకని 0 1 తర్వాత వచ్చేది 1 0 కాబట్టి హియర్ రిప్రజెంట్స్ 6 తర్వాత ఏంటిది 7 7 తర్వాత 8 9 10 11. ఇప్పుడు రండి 12 13, లీవ్ దిస్ 1, సారీ 10 ఎక్కడ ఇవ్వాలండి, లీవ్ దిస్ కాలం ఇక్కడ 10, ఇది 11, లీవ్ దిస్ 1 14 15. డన్. తర్వాత మనం ఇన్సర్టింగ్ వన్స్ చేద్దామండి. వన్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ 1 ప్లేస్ లో ఉంది, అండ్ నెక్స్ట్ 3 ప్లేస్ లో ఉంది, నెక్స్ట్ 8th ప్లేస్ హియర్, అండ్ నెక్స్ట్ 10th ప్లేస్, నెక్స్ట్ 12, నెక్స్ట్ 13, నెక్స్ట్ 15. ఇక్కడ చూడండి అమ్మా,
ఇది మీరు ఆలోచిస్తే ఇక్కడ ఎలా ఉంది అని అంటే చూడండి, ఫస్ట్ ఏదైతే పాసిబిలిటీ లేదో ఆ 1 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏ 1కి పక్కన 1 లేదు అని అంటే ఈ 10th ప్లేస్లో ఉన్నటువంటి 1కి 1 లేదు. కాబట్టి దీన్ని ఫస్ట్ గ్రూపింగ్ చేద్దాం. ఇది ఇండివిజువల్ గ్రూపింగ్ చేయొచ్చా? చేయండి. లేదంటే కార్నర్లో 1 ఉంది కాబట్టి ఈ రెండింటిని ఒక కార్నర్ గ్రూప్గా తీసుకొని గ్రూప్ 1గా కన్సిడర్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు చూడండి, లార్జ్ నెంబర్ ఆఫ్ వన్స్, ఐదర్ ఇట్ మే బి 16 ఛాన్స్ ఉందా? లేదు. 8 ఉందా? లేదు. 4 వన్స్ ఎట్ ఏ టైం ఉందా? లేదు. అండ్ ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్. ఇక్కడ 7 ఉంది కదండి, మనం 7 మర్చిపోయామండి. 7 ఈజ్ మిస్సింగ్ హియర్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, కార్నర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఈ 1కి దీంతోనే పాసిబిలిటీ ఉంది, అవునా? కాబట్టి 12కి 13. ఎందుకని మేడం దీనికి చేయరా అంటే, అది మనం నెంబర్ 3 వన్స్ని గ్రూప్ చేయలేము. 2 కానీ 4 కానీ 8 ఆ విధంగా, రైట్? ఎందుకని 2 పవర్ n. తర్వాత లాస్ట్ గ్రూప్ ఈజ్ ఈ మూడింటిని చేయొచ్చా? చేయలేము. ఎందుకని ఐదర్ 2 or 4. కాబట్టి ఈ 1కి దీంతో పాసిబిలిటీ ఉంది కాబట్టి చెయ్యండి. ఫైనల్ గ్రూప్ ఈజ్ దిస్. అంటే మీరు 1 by 1 దీన్ని 1 అనుకున్నారా? ఇది గ్రూప్ 2 అండ్ దిస్ ఈజ్ గ్రూప్ 3 అండ్ దిస్ ఈజ్ గ్రూప్ 4. ఇప్పుడు మనం దీనికి బూలియన్ ఎక్స్ప్రెషన్ రాసేద్దాం. హౌ టు రైట్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్? f is equal to, ఫస్ట్ గ్రూప్ ఇది కదండి, ఫస్ట్ గ్రూప్ ఒకటే రోలో ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. 1 0, 1 రిప్రజెంట్స్ విత్ a, 0 రిప్రజెంట్స్ విత్ b బార్, a b బార్. క్లియర్? తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? కాలంలో ఈ కాలంలో ఉంది, రైట్? 0 0 నుంచి 1 0లో ఉంది. 0 0 to 1 0 అంటే 0 0 1 0. ఏది కాన్స్టెంట్ గా ఉంది? d అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. 0 d ప్లేస్ లో 0 ఉంది కాబట్టి d బార్ అనండి. ఓకే, 0 ఉంటే బార్. ప్లస్ ఫస్ట్ గ్రూప్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్ లో ఒకటే రోలో ఉంది, 1 1 రిప్రజెంట్ చేస్తుంది అంటే AB. ఎందుకని 0 0 ఉంటే a బార్ b బార్, 1 1 ఉంటే AB. తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి, 0 0 నుంచి 0 1కి. ఏది కాన్స్టెంట్ గా ఉంది? C అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బట్ 0 కాబట్టి C బార్. ఇస్ ఇట్ క్లియర్? సెకండ్ గ్రూప్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక కాలం లాగా ఉంది. ఆ కాలం ఏముంది? 1 1. 1 అంటే C, ఇంకో 1 అంటే D. ఓకే, సిడిలో కాబట్టి. తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి రోలు వేరియేట్ అవుతుంది? ఇగో ఇక్కడ నుంచి 0 1 నుంచి 1 1కి. ఏది సేమ్ ఉంది? ఈ 1 సేమ్ ఉంది అంటే B ప్లేస్ సేమ్ ఉంది, B. ఇస్ ఇట్ క్లియర్? 1 2 3 ఫోర్త్ గ్రూప్. ఇప్పుడు ఫోర్త్ గ్రూప్ లో నాకు చూడండి ఒకటే రో ఉంది అంటే AB. ఎక్కడ చేంజ్? రోలో ఒకటే ఉంది కాబట్టి సారీ, ఏ బార్ బి బార్. తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది? 0 1 to 1 1. ఏది కాన్స్టెంట్ గా ఉంది? డి వేరియబుల్ డి. ఓకే, దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? నేను ఎక్కడన్నా కాంప్లిమెంట్ ఆర్ తప్పు రాసానా? ఉంటే కనుక కమెంట్ చేయండి. ఓకే, నౌ నోట్ డౌన్, విల్ డిస్కస్ అనదర్ 4 ప్రాబ్లమ్స్. చూడండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ గ్రే కోడ్ అండ్ లొకేషన్స్ ఆల్రెడీ నేను డినోట్ చేశాను. చూడండి ఇక్కడ మనం వన్స్ రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో వన్స్ ఇన్సర్ట్ చేయండి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1, ఓకే, అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3, అండ్ నెక్స్ట్ 5 ప్లేస్లో రాయండి. నెక్స్ట్ 9th ప్లేస్ ఎక్కడ ఉంది? హియర్. నెక్స్ట్ 11th, నెక్స్ట్ 13th ప్లేస్. ఇలా రిప్రజెంట్ చేసిన తర్వాత ఫస్ట్ గ్రూపింగ్, లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూపింగ్ ఆర్ ఇండివిజువల్, దేనికి సంబంధం లేనటువంటి వన్ని గ్రూప్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ థింగ్. ఓకే, నేనేం చేస్తానంటే లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూపింగ్ ఇక్కడ నాకు పాసిబుల్ అవుతుంది. ఎందుకని? 4 1s ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రూప్ చేయగలను, రైట్? అండ్ అనదర్ వన్ ఈజ్, ఒకవేళ ఇక్కడ సింగిల్ 1 ఉంటే సింగిల్ గ్రూపింగ్ చేయండి, లేదా ఇండివిజువల్ 1 ఇక్కడ ఉంది ఇండివిజువల్ గ్రూపింగ్. బట్ ఇక్కడ 9 11 ప్లేస్ 1 3 ప్లేస్ అనేది అడ్జసెంట్, ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి నేను ఈ
2 ones కి ఒక కార్నర్ అండ్ ఈ 2 ones కి ఒక కార్నర్ గ్రూపింగ్ చేస్తాను. ఇప్పుడు నీకు బులియన్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే f is equal to this is my first group and this is my second group. ఫస్ట్ గ్రూప్ లో చూడండి అమ్మా, రో ఉంది కాబట్టి రోలో ఉన్నాయి ఇవి రెండు వస్తాయి. 0 రిప్రజెంట్స్ విత్ సి బార్ అండ్ డి 1 రిప్రజెంట్స్ విత్ డి. అండ్ కాలంలో ఎందుకు రావంటే 0కి ఇవి 1 by 1 చేంజ్ అవుతున్నాయి. దెర్ ఇస్ నో కాన్స్టెంట్. ఓకే, డన్. దెన్ సెకండ్ గ్రూప్ లో ఎలా చూస్తాము అని అంటే సెకండ్ గ్రూప్ అనేది ఇక్కడ చూడండి, సెకండ్ గ్రూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది? 0 0 to 1 0. ఓకే, 0 1 1 1 0 0. ఏది కాన్స్టెంట్ గా ఉంది రెండిట్లో? బి. 0 కాన్స్టెంట్, బట్ బి రిప్రజెంట్స్ విత్ వాట్? బి బార్. వై? బికాస్ 0. ఓకే, రో చూసాను. మరి కాలంలో చూస్తే ఈ కాలం ఈ కాలం ఇవి రెండు కాలమ్స్ చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 1, ఈ రెండు కాలమ్స్ ఏది కాన్స్టెంట్ గా ఉంది? డి. 1 అనేది కాన్స్టెంట్. 0 1 గా చేంజ్ అయింది, బట్ 1 అనేది దెర్ ఈస్ నో చేంజ్, దట్ ఈస్ రిప్రజెంట్స్ విత్ డి. ఓకే, that represents with D. This is my required Boolean expression. అర్థమైంది కదా? Now the next one is చూడండి, ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్స్ లో ఇక్కడ ఏం చేయాలంటే ఏమి ఇచ్చారు? 0 to 8 10 ఇచ్చారు బేట. 0 ప్లేస్ లో 1 రాయండి, 2 ప్లేస్ లో 1 రాయండి, 8 ప్లేస్ లో రాయండి, నెక్స్ట్ 10 ప్లేస్. ఇండివిజువల్ గ్రూపింగ్ చేద్దామా? లేదు. ఈ 1 అనేది 13 ప్లేస్ లో ఉంటే సరే ఇండివిజువల్ చేయొచ్చు అనుకోండి, ఇవి రెండు కార్నర్ చేయొచ్చు. బట్ 4 అనేది 4 కార్నర్స్ లో ఉన్నాయి. ఫస్ట్ 8 గ్రూప్ ఆఫ్ 8 పాసిబుల్ ఆర్ నో? గ్రూప్ ఆఫ్ 4 నో, గ్రూప్ ఆఫ్ 2 నో, గ్రూప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ వన్స్ ఏంటి? కార్నర్ గ్రూపింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు కార్నర్ గ్రూపింగ్ చేస్తున్నాను. ఓకే, కార్నర్ గ్రూపింగ్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాను? ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది చూడండి, రోలో ఈ రో నుంచి ఈ రోకి. అంటే 0 అనేది 1 గా చేంజ్ అయింది, బట్ సెకండ్ 1 0 0 యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 0 ఇక్కడ బి బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. డన్. రోస్ చెక్ చేశాను. కాలమ్స్, కాలమ్స్ అంటే ఇగో ఇవి రెండు కాలమ్స్ కార్నర్స్. ఓకే, ఇక్కడ నుంచి 0 1 గా చేంజ్ అయింది, బట్ 0 అనేది 0 గా ఉంది. సెకండ్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్ అంటే డి, 0 అంటే డి బార్. ఓకే, దిస్ ఈజ్ మై బులియన్ ఎక్స్ప్రెషన్. అర్థమైంది కదండి? అనదర్ 2 more ప్రాబ్లమ్స్, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, మీకు ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఎక్కడ మనం వన్స్ ఇన్సర్ట్ చేయాలి? 1's ప్లేస్, నెక్స్ట్ 4 ప్లేస్, 6th ప్లేస్, నెక్స్ట్ 12th ప్లేస్, 12 ఎక్కడ ఉంది? హియర్. నెక్స్ట్ 14th ప్లేస్, నెక్స్ట్ 9th ప్లేస్. బాగా చూడండి, గ్రూప్ ఆఫ్ 4 పాసిబుల్ అవుతుందా? గ్రూప్ ఆఫ్ 4 ones పాసిబుల్ అవుతుందా? 4 ones ని గ్రూప్ చేయొచ్చా? నేను చేయలేను. అంటే ఫస్ట్ 16 ones ని చేయొచ్చా? 16 ones లేవు. తర్వాత 8 ones ఉన్నాయా? లేదు. తర్వాత 4 ones దగ్గర ఉన్నాయా? లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? గ్రూపింగ్ 2 ones. మేడం ఈ 2 ఒక గ్రూపు, ఈ 2 ఒక గ్రూపు అని అంటారు కదా, అది రాంగ్ అవుతుంది. ఇలా ఆపోజిట్ సైడ్ 2 ones ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఇదొక కార్నర్ అండ్ ఇదొక కార్నర్ తీసుకోండి. ఇప్పుడు ఓకే, దట్ ఈస్ 1 గ్రూప్ గా కన్సిడర్ చేయండి. తర్వాత ఈ 1 అనేది 11th ప్లేస్ లో ఉంటే దాన్ని ఇండివిజువల్ గా తీసుకుంటాం, బట్ 1 ప్లేస్ లో 1 ఉంది, 9 ప్లేస్ లో 9 ఉంది. ఆపోజిట్ కార్నర్స్ అంటే ఇదొక కార్నర్ గ్రూప్ గా తీసుకోవచ్చు. వెరీ ఈజీ. ఓకే, ఇప్పుడు నేను దీనికి బులియన్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. చూడండి అమ్మా, ఏంటది? f is equal to ఫస్ట్ గ్రూప్ ఇస్ దిస్. ఇందులో రో ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతున్నాయి? రోస్ 0 1 to 1 1. 0 అనేది 1 గా చేంజ్ అయింది, బట్ చేంజ్ అవ్వంది ఏంటిది? 1 1. అంటే బి యాజ్ ఇట్ ఈస్ 1 గా అంటే బి. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఈస్ ఫస్ట్ గ్రూప్ లో ఫస్ట్ రో చూసాను. కాలం అంటే ఎలా ఉంది? కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 0 to 1 0 కాలం. అవునా? సి అనేది 0 to 1 అయింది, బట్ డి అనేది 0 to 0 ఉంది కాబట్టి డి బార్ తో రిప్రజెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్ ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి? కాలంలో ఒకటే కాలంలో ఉంది కదా, కాబట్టి ఈ 0 ఈ 1 ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. 0 అంటే సి బార్, 1 అంటే డి.
బట్ రోలో చెక్ చేస్తే 00 నుంచి 10కి చేంజ్ అవుతుంది. ఇది అవునా? అంటే ఏ అనేది చేంజ్ అయింది 0 to 1, బట్ బి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది 0. కాబట్టి బి 0 అంటే బి బార్. ఓకే, దిస్ ఈజ్ మై బులియన్ ఎక్స్ప్రెషన్. ఇస్ ఇట్ క్లియర్? ఇంకా అర్థం కాకుంటే కొంచెం స్లోగా వినండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వస్తే ఇక్కడ 1 ఎక్కడ రిప్రజెంట్ చేయాలంటున్నారు? 4th ప్లేస్, 5th ప్లేస్, నెక్స్ట్ 8 ఎక్కడ ఉంది? ఇక్కడ. నెక్స్ట్ 9, నెక్స్ట్ 11, నెక్స్ట్ 12, నెక్స్ట్ 13, నెక్స్ట్ 15. ఇప్పుడు వచ్చిందండి ప్రాబ్లం ఏంటో. మీరు ఇప్పుడు నాకు కరెక్ట్ ప్రాబ్లం వచ్చింది మీకు. దీన్ని ఎగ్జాక్ట్ ప్రాబ్లం. చాలా మంది ఏం చేస్తారు, మేడం 4 1s చేద్దాము. ఇగో చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఉన్న ఈ 4 1s ఉన్నాయి కదా, ఇదిగో ఈ 4 1s చేస్తారు. 4 5 12 13. తర్వాత ఈ కింద ఉన్న 2 1s చేస్తారు. తర్వాత ఈ 2 1s చేస్తారు. నేనేమంటున్నాను, మాక్సిమం గ్రూప్ అనేది లార్జ్ గ్రూపింగ్ కి ట్రై చేయండి. లార్జ్ గ్రూపింగ్ అంటే నాకు ఫస్ట్ ఈ 4 1s కి ఒక గ్రూప్ ఫామ్ చేయొచ్చు. ఓకే, తర్వాత మరి 2 1s ఉన్నాయి కదా మేడం, దానికే చేద్దామంటారు. లేదా ఈ 2 1s 15 11 ఇండివిజువల్ గా ఉన్నాయి కాబట్టి వాటిని ఒక 4 గ్రూప్ గా చెయ్యొచ్చు. ఎందుకని, యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంతగా మీరు వాటిని 4th గ్రూప్ కి ట్రై చేయండి, లేదంటే 2కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, 4th గ్రూప్. ఓకే, ఎందుకని ఇప్పుడు మళ్ళీ అగైన్ దీన్ని నేను ఇంకొక 4th గ్రూప్ గా చేయొచ్చు. 2 గ్రూప్ కంటే మాక్సిమం 4 గ్రూప్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి. దట్స్ ఇట్. ఇంకో 4 గ్రూప్ ఏంటిది? ఇదిగో ఇదండి. అంటే ఇది నా ఫస్ట్ గ్రూప్, ఇది నా సెకండ్ గ్రూప్, దిస్ ఈజ్ మై థర్డ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ అండి, మళ్ళీ చేస్తున్నాను. సెకండ్ గ్రూప్ రెడ్తో చేస్తున్నా చూడండి. అండ్ థర్డ్ గ్రూప్. మాక్సిమం నెంబర్ ఆఫ్ 1s ఉన్నటువంటి గ్రూప్ని ఫామ్ చేయండి. దట్ ఈస్ బెటర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి బులియన్ ఎక్స్ప్రెషన్ రాద్దామండి. హౌ టు రైట్ ది, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ గ్రూప్ హియర్? దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్. రో ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది? ఇవి 2. ఇక్కడ చేంజ్ కాంది ఏంటిది? బి. కాలంలో చూస్తే ఇవి 2. ఇక్కడ చేంజ్ కాంది ఏంటిది? సి బార్. డన్. ఫస్ట్ గ్రూప్ డన్. సెకండ్ గ్రూప్కి రండి. సెకండ్ గ్రూప్లో రో ఏంటి? ఇవి 2. ఈ సెకండ్ గ్రూప్ కదా రెడ్ కలర్ది. ఇక్కడ చేంజ్ అవ్వంది ఏంటిది? ఏ. కాలంలో చూస్తే ఇగోండి ఇవి 2. ఇక్కడ చేంజ్ అవ్వంది ఏంటిది? డి. ఓకే, ఏడి. కరెక్టేనా? ఎస్. అండ్ నెక్స్ట్ థర్డ్ గ్రూప్కి రండి. థర్డ్ గ్రూప్లో చెక్ చేస్తే ఇవి కదండి, సేమ్ ఇవే 2. ఇక్కడ ఏది చేంజ్ అవ్వలేదు? ఏ. ఆ కాలంలో చూస్తే ఇవి 2. ఏది చేంజ్ అవ్వలేదు? సి. సి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బట్ 0 కాబట్టి సి బార్. ఓకే, దిస్ ఈజ్ మై బులియన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అర్థమైంది కదండి. కార్నర్ 1s ఉంటే ఏం చేయాలి, ఆపోజిట్ కార్నర్స్ ఉంటే ఏం చేయాలి, 4 1s ఉంటే ఏం చేయాలి, అండ్ ఇండివిజువల్గా ఉంటే ఏం చేయాలో మీకు డిఫరెంట్ 6 ఎగ్జాంపుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం డోంట్ కేర్ కండిషన్ చూద్దాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి.